and girls as promoters of feminine health, hygiene and nutrition అనే టైటిల్తో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ కాంపిటీషన్లో 1500 ప్రాజెక్ట్స్లో 20 విన్నర్స్గా వస్తే అందులో మా ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్లో మేము 1.5 years ఇంప్లిమెంట్ చేసినాక వరల్డ్ బ్యాంక్ మళ్ళీ దాన్నింటినీ కూడా చూసి అసెస్ చేసి అనలైజ్ చేసి ఈ 20 ప్రాజెక్ట్స్లో 5 బెస్ట్ ఇంప్లిమెంటెడ్ ప్రాజెక్ట్స్ని ప్రకటించింది. అందులో మాది కూడా ఒకటి వచ్చింది. సో దాన్ని వరల్డ్ బ్యాంక్ వచ్చి ఎక్కడెక్కడైతే మేము కండక్ట్ చేసామో మా ప్రాజెక్ట్ లబ్ధిదారులు ఎవరో వాళ్ళ చేత డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ చేత మాట్లాడించి ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేస్తూ వీడియో చేసింది. ఈ 5 బెస్ట్ ఇంప్లిమెంటెడ్ ప్రాజెక్ట్స్ని 5 సక్సెస్ స్టోరీస్ అని ఒక వీడియో చేసి దాన్ని వరల్డ్ బ్యాంక్ ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ మోడల్ ప్రాజెక్ట్గా ప్రొజెక్ట్ చేసింది. అదే కాకుండా డైనిక్ జాగర్ అనేటువంటి పత్రిక ఒక స్పెషల్ కరెస్పాండెంట్ని పంపించి మేము వర్క్ చేసిన దగ్గర ఆయన చేతి కూడా ఒక ఆర్టికల్ రాయించింది. ఆయన ద సక్సెస్ స్టోరీ అనేసి రాశారు. సో ఆ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో నేను చిల్డ్రన్కి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి చిల్డ్రన్కి, ఎస్సీబీసీ హాస్టల్స్లో ఉన్నటువంటి చిల్డ్రన్కి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి బాలికలకి ఈ ఉమెన్స్ హెల్త్ గురించి ఒక 14 to 16 టాపిక్స్ కవర్ చేసేదాన్ని. ప్రతి సంవత్సరం 2 నుంచి 3,000 మంది చిల్డ్రన్కి ఇచ్చేసేదాన్ని. మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఆడపిల్లలకి. ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా మెన్స్ట్రుయేషన్ గురించి తెలుసుకోవాలి. మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి అంటే ఈసారి మెన్స్ట్రుయేషన్ వచ్చినటువంటి ఫస్ట్ డే నుంచి మళ్ళీసారి మెన్స్ట్రుయేషన్ వచ్చేటువంటి ఫస్ట్ డే వరకు ఉన్నటువంటి మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. మెన్స్ట్రుయేషన్లో సుమారుగా 28 రోజులకి వస్తుంది ప్రతి సైకిల్, నార్మల్ సైకిల్. కానీ 25 to 35 డేస్ వరకు నార్మలే. అలాగే 5 to 6 డేస్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయితే అది కూడా నార్మలే. అలాగే అంటే ఎలా నార్మల్ బ్లీడింగ్ అవుతుంది, లేదు అంటే ఎక్కువ అవుతుంది లేదా తక్కువ అవుతుంది అంటే పర్ డే 3 మోడరేట్ సైజు ప్యాడ్స్ ఉపయోగిస్తే నార్మల్గా అవుతున్నట్లు లెక్క. దానికన్నా ఎక్కువ ఉపయోగించాల్సి వస్తే అబ్నార్మల్ బ్లీడింగ్, లేదా తక్కువ అవుతుంటే కొంచెం అవుతుంటే స్కాంటీ బ్లీడింగ్ కింద లెక్క. ఈ మెన్స్ట్రుయేషన్ సామాన్యులు ఇదివరకు రోజుల్లో అయితే 2 to 3 డికేడ్స్ బ్యాక్ సుమారుగా 13 to 14 years యావరేజెస్లో మినార్కీ స్టార్ట్ అయ్యేదంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యే దశ. ఇప్పుడు తగ్గింది. మినార్కీ ఏజ్ తగ్గింది, 9 to 10 yearsకి అయిపోతున్నారు. సో వాళ్ళకి ఇంకా పసిగా అటు ఇటు అల్లరిగా హాయిగా గంతులేసే సమయంలో మీద వచ్చి చాలా తత్తరపాటు పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియవలసినటువంటి అవసరం ఉంది ఈ మెన్స్ట్రుయేషన్ గురించి. సో మెన్స్ట్రల్ హైజీన్ ఎందుకు అవసరం అంటే మెన్స్ట్రల్ హైజీన్ పాటించకపోతే అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా బెటర్ స్థితిలో ఉన్నవాళ్ళు. చాలా పేదరికంతో మెన్స్ట్రల్ ప్యాడ్స్ కాదు కదా, కనీసం పాత గుడ్డలు కూడా ఎఫోర్డ్ చేయలేనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మన దేశంలో. ఆకులు, ఎండు ఆకులు, ఇసుక, మట్టి, రంప పొట్టు ఇలాంటి ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటి వల్ల టాక్సిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోవటం లేదా క్యాన్సర్స్ లాంటి వాటికి దారితీయటం జరుగుతుంది. అంచేత మెన్స్ట్రల్ హైజీన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది మనం తెలుసుకోవటం అవసరం. చిన్న ప్రజెంటేషన్ మొదలుపెట్టాను. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్ స్లైడ్. So we have dreams of a world free from gender discrimination, social imbalances and exploitation. We visualize the world
breaks the silence of menstrual hygiene, myths and misconceptions around menstruation, and about the sanitary materials, creating a culture that welcomes discussions. ఈ మెన్స్ట్రుయేషన్ చుట్టూ ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని ఛేదించాలి, డిస్కషన్స్ ఉండాలి, మాట్లాడుకోవాలి. ఏదో రహస్యమైనటువంటి విషయంగా ఉండకూడదు. స్త్రీలు పురుషులు కూడా తెలుసుకోవాలి, బాలికలు బాలురు కూడా తెలుసుకోవాలి అనేది. నెక్స్ట్ స్లైడ్. సో ఈ మెన్స్ట్రువల్ పీరియడ్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆ పనులు చేయకూడదు, ఈ పనులు చేయకూడదు, ఆటలాడుకోకూడదు, డాన్స్ చేయకూడదు, పరిగెత్తకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి. సరిగ్గా కాపాడుకుంటే, సరిగ్గా మేనేజ్ చేయగలిగితే అన్నీ చేయొచ్చు, అన్ని పనులు కూడా చేయొచ్చు. అదేదో వీక్నెస్ వచ్చే టైము లేదా నిషిద్ధమైనటువంటి టైము అనుకోకూడదు. మన సంస్కృతిలో చాలా నిషేధాలు ఉన్నాయి. ఏంటి, గుడికి వెళ్ళకూడదు, రిచువల్స్ ఏవి కూడా పాటించకూడదు, తర్వాత మత గ్రంథాలను ముట్టుకోకూడదు, దేవుడి గదిలోకి వెళ్ళకూడదు, వంటింట్లోకి వెళ్ళకూడదు. అంటే నిషిద్ధమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాగే పచ్చళ్ళు ముట్టుకుంటాయి, పాడైపోతాయి, పాలు ముట్టుకుంటాయి, విరిగిపోతాయి, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా మూఢ విశ్వాసాలు, వీటన్నిటికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, God made girls have monthly periods and give birth because He knew the guys are not strong enough to handle it. మగపిల్లలకి అంత శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి, అంటే మెన్స్ట్రుయేషన్ మేనేజ్ చేయడానికి, పిల్లల్ని కనటానికి అవసరమైనటువంటి మానసిక శారీరక దారిద్ర్యం వాళ్ళకి ఉండదు కాబట్టి ఆడపిల్లలకి ఆ యొక్క విధిని కేటాయించారు. సో ఏదైనా చెప్పినట్టుగా ఎందుకు తొందరగా అయిపోతున్నారు ఇంతకుముందు మీద అంటే, పీరియడ్స్ ఎందుకు త్వరగా మెనార్కి ఎందుకు స్టార్ట్ అవుతాను తొందరగా అంటే ఖచ్చితంగా తెలియదు. కానీ బహుశా రేసు, హిస్టరీ, న్యూట్రిషన్ పెరిగినటువంటి న్యూట్రిషన్ వల్ల కొన్ని త్వరగా వస్తూ ఉండవచ్చు. అలాగే ఒక్కొక్క స్త్రీ తన జీవిత కాలంలో 450 to 500 టైమ్స్ మెన్స్ట్రుయేట్ అవుతుంది. ఒక్కోసారి యావరేజ్ 30 ml బ్లడ్ లూజ్ అవుతుంది. 60 to 70 ml కన్నా పైన పోతా ఉంటే అది చాలా ఎక్కువ ఋతుస్రావం అయినట్లు లెక్క. సో నెక్స్ట్ స్లైడ్. ఆ గరుకుతనం వల్ల మళ్ళీ మైక్రోవేవ్ రిలీజ్ అయ్యి మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. సో తరచుగా అట్లీస్ట్ 3 times a day ప్యాడ్స్ మార్చుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సరే, ఈ సోషల్ స్టిగ్మా వల్ల మనకి సోషల్గాను ఇమోషనల్గాను చాలా డిస్టర్బ్ అవడం అనేది జరుగుతుంది. ఈ స్టిగ్మాస్ అన్నిటినీ కూడా మనం అసలు దాని గురించి మెన్స్ట్రుయేషన్ అనేటువంటి మన శరీరంలో మామూలుగా అసలు సహజంగా జరిగేటువంటి ప్రక్రియ గురించి కరెక్ట్గా తెలుసుకుంటే, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ మిత్స్ అన్నిటిని, ఈ స్టిగ్మాస్ అన్నిటిని బయటపడి సహజంగా దాన్ని మనం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, దీన్ని ఎక్కడెక్కడ స్కూల్స్లోను, ఉమెన్స్ కమ్యూనిటీస్లోను, వీటన్నిటిలోనూ కూడా ఒక ప్రధాన అంశంగా మనం చర్చించుకుంటే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది గర్ల్స్ ఆర్ ఉమెన్ తీసుకుని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉండొచ్చు, టెక్స్ట్ బుక్ నిర్వచనాలాగా ఉండవు. సో అవి వాటిని బట్టి ఎలా ట్యాకిల్ తీసుకోవాలనేది నేర్చుకుంటే బాగుంటుంది. సో మెన్స్ట్రుయేషన్ చుట్టూ ఉన్నటువంటి స్టిగ్మాని తొలగించుకోవాలంటే నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిందే, డిస్కస్ చేయాల్సిందే, తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్, సో మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ని ఎలా డిస్పోజ్ చేయాలి. సేఫ్ డిస్పోజల్ ఆఫ్ menstrual products is also very important. Next slide.
సో ఈ సిగ్గుని ఈ నిషిద్ధాలని వదిలించుకుంటూ చాలా వరకు మనకి దీనికి మార్గం సుగమం అవుతుంది తెలుసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి కూడా బాగుంటుంది. అంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని చోట్ల ఉమెన్ మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి వ్యభిచరించవలసి వస్తుంది. చాలా సాడ్ సిచ్యువేషన్ కదా. కొన్ని చోట్లేమో బూడిద, ఇసుక, మట్టి వాడుతూ ఉంటే కొన్ని చోట్ల మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మెన్స్ట్రువల్ ప్రోడక్ట్స్ మనకి మామూలుగా ఇంతకుముందు గుడ్డలు వాడేవాళ్ళు, పాత గుడ్డలు వాడేవారు. పాత గుడ్డలు కూడా ఎలాంటివి, ఎందుకు పనికిరానివి అంటే గరుగ్గా ఉండేటువంటి దుప్పటి గుడ్డలు కానీ లేదా టవల్స్ కానీ అలాంటివి వాడేవారు. అవి ఎలాగా పెంటగో మీద పారేసేటువంటి అలాంటివి వాడటం వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్హైజీనిక్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల వచ్చేటువంటి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే గత కొన్ని దశాబ్దాలుగా ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు. ఈ శానిటరీ ప్యాడ్స్ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి, నష్టాలు ఏంటి అంటే శానిటరీ ప్యాడ్స్లో కొన్న కార్సినోజెనిక్ మెటీరియల్ వాడతారు. లాంగ్ యూసేజ్ వల్ల క్యాన్సర్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు. అలాగే డిస్పోజల్ వల్ల అంటే లాట్ ఆఫ్ వేస్టేజ్ పెరిగిపోయి అది దాన్ని డిగ్రేడబుల్ చేయాలి, బయోడిగ్రేడబుల్ చేయాలంటే చాలా కష్టమే, చాలా పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. అలాగే రెండవది ఏమిటి, ట్యాంపన్స్ అంటే వెజైనాలో ఇన్సర్ట్ చేసుకుని ఉండేది. దానివల్ల ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి సెప్టిక్ టాక్సిక్ సిండ్రోమ్ అని చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళేటువంటి స్థితి వస్తుంది సరిగ్గా దానికన్నా ఉపయోగించకపోతే. అది మెన్స్ట్రువల్ ప్యాడ్స్ ఉన్నంత వేస్టేజ్ రానివ్వదు, కానీ దీనివల్ల కూడా వేస్టేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వాషబుల్ ప్యాడ్స్ వస్తున్నాయి. అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్తో తయారు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్. అది శరీరానికి మంచిది, పిల్లల యొక్క శరీరం, స్త్రీల యొక్క శరీరానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, అలాగే పర్యావరణానికి కూడా మంచిది, డిస్పోజల్ కూడా ఈజీగా చేయవచ్చు. అలాగే ఇప్పుడు ఇటీవల ఉపయోగిస్తుంది మెన్స్ట్రువల్ కప్స్ వల్ల ప్రయోజనం ఏంటి అంటే మెన్స్ట్రువల్ ప్యాడ్స్కి ఉండేంత ఖర్చు ఉండదు. ఒకసారి ఒక స్టాండర్డ్ కప్స్ కానీ కొనుక్కుంటే సుమారుగా 10 years దాకా వాడవచ్చు. అయితే కొంతమందికి చిన్నపిల్లలకి వాడచ్చా అనేటువంటి సందేహం కలుగుతుంది. అంటే అడల్ట్స్ గర్ల్స్కి వాడచ్చా అని. వాళ్ళకి ఇన్సర్ట్ చేసుకోవటము, మళ్ళీ తీసుకోవటము, దాన్ని కలెక్టెడ్ బ్లడ్ని పారేసి మళ్ళీ వాష్ చేసుకుని పెట్టుకోవటం, దీనిలో కొంత తెలుసుంటే వాడటానికి వాళ్ళు సుముఖంగా ఉంటే వాడచ్చు, వాడకూడదని నిషేధం లేదు. మనకేంటంటే కన్యపర గురించి కొంచెం చాలా భావాలు ఉన్నాయి, నిషేధమైనటువంటి భావాలు ఉన్నాయి. సో కన్యపర చిరిగిపోతే రేపు ఏమైనా ప్రాబ్లం వస్తుంది అన్నటువంటిది. సో అవన్నింటిని కూడా వదిలించుకుని వాడితే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది. అండ్ ఒక విధంగా ఆరోగ్యానికి మంచిది, ఆర్థికంగా కూడా మంచిది. సో ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుని ముఖ్యంగా మ్యారీడ్ ఉమెన్ మెన్స్ట్రువల్ కప్ గురించి తెలుసుకుని అవి వాడితే ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే పర్యావరణానికి కూడా బాగుంటుంది. సో ఇవి మా ప్రపోజల్ ఏంటంటే దీన్ని తప్పనిసరిగా స్కూల్ కరికులంలో చేర్చాలి. ఇలాంటి ఇష్యూస్ బాలికలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్ని స్కూల్ కరికులంలో చేర్చాలి. స్కూల్స్లో వాళ్ళకి చెప్పాలి, చెప్పి వాళ్ళు అవగాహన వాళ్ళతో డిస్కస్ చేయాలి. వాళ్ళ ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగే వాళ్ళు అక్కడ ఉండి చెప్తే చాలా బాగుంటుంది. అలాగే ఉమెన్స్ గ్రూప్స్లో కూడా, ఆర్గనైజేషన్స్లో కూడా, NGOs, గవర్నమెంట్ అండ్ స్వచ్ఛంద సంస్థలు కలిసి చేస్తే
అడ్వొకసీ ద్వారా మెన్స్ట్రల్ ప్యాడ్స్ని కొంతకాలం మరి ఎస్సీబీసీ హాస్టల్స్లో ఇచ్చేవారు ఫ్రీగా. మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. అలా ఇస్తే బాగుంటుంది. మరి అఫోర్డబుల్గా ఉత్పత్తి చేస్తే బాగుంటుంది. అవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి మీరు అడ్వొకసీ ద్వారా అది సాధ్యమయ్యేట్టు చేస్తారని అనుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన, మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన రజనీప్రియ గారికి, తదితరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సరే. ప్యాడ్స్ అలా ఉంటాయి, ట్యాంపూన్స్ అలా ఉంటాయి. ప్యాడ్ మీ అందరికి తెలిసిందే. సో ఈ మెన్స్ట్రల్ కప్స్ అనే డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి, అది చూస్ చేసుకోవచ్చు.